హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గర్ల్స్ ఫొటోస్ ఒక మంచి అమేజింగ్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి డెమో వీడియో చూడండి. హ్యాపీ బర్త్డే. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ BGMతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసేయండి. ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అందులో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో గ్రూప్ అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి RVS గురించి HBD5 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు హ్యాపీ బర్త్డే అనే డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 9.9 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ గ్రూప్స్ అయితే ఉంటాయి. మీకు టోటల్ 4 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఈ 4 గ్రూప్స్ దగ్గర మీరు మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఫస్ట్ 2 గ్రూప్స్ తర్వాత ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. మీకు చెప్తాను. ఫస్ట్ అయితే స్టార్టింగ్ గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో అయితే పెడుతున్నా. తర్వాత కొంచెం 2 ఫింగర్స్ ఇలా కొంచెం ఫోటోని అయితే జూమ్ అవుట్ చేసుకొని మధ్యలో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ గ్రూప్ దగ్గర వచ్చి ఇప్పుడు సెకండ్ గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా కొంచెం జూమ్ అవుట్ చేసుకొని ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ గ్రూప్ దగ్గర వచ్చేయండి. ఇలా 2 గ్రూప్స్ దగ్గర ఫోటో చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 9.28 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత 10.15 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఈ ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ గ్రూప్ దగ్గర వచ్చేయండి. మళ్ళీ ఇప్పుడు ఈ గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా జూమ్ అవుట్ చేసుకుని కొంచెం ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ ఇది చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సెకండ్ గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా జూమ్ అవుట్ చేసుకుని ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ప్రతి గ్రూప్ దగ్గర. ఇలా 2 ఫొటోస్ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 11.7 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత 11.16 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే మధ్యలోకి అయితే జరుపుకోండి. ఇలా తర్వాత మళ్ళీ 2 గ్రూప్స్ అయితే ఉంటాయి. గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ ఫోటోని అయితే చేంజ్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు 4 గ్రూప్స్ దగ్గర ఫోటోని అయితే చేంజ్ చేసుకుని తర్వాత ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు బీట్ మార్క్ కొంచెం దగ్గర అయితే ఉంటాయి, కొంచెం ఫోటోని చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ ఫోటోని అయితే చేంజ్ చేసుకోండి. ఇలా కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి 2 ఫింగర్స్తో. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి గ్రూప్ దగ్గర వచ్చేయండి. ఇలా 2 గ్రూప్స్ దగ్గర ఫోటోని చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా మోటార్స్ వెళ్ళి కొంచెం మధ్యలోకి అయితే జరపండి ఫోటోని. తర్వాత మళ్ళీ 2 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఈ గ్రూప్ దగ్గర ఫోటోని అయితే చేంజ్ చేసుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. ఇలా 2 గ్రూప్స్ దగ్గర ఫోటో చేంజ్ చేసుకుని
స్మాల్ బీట్ మార్క్ దగ్గర ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 13.24 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మీకు టోటల్ 4 లాంగ్ బీట్ మార్క్ అయితే ఉంటాయి. ఈ 4 లాంగ్ బీట్ మార్క్ దగ్గర 4 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి మధ్యలోకి అయితే జరుపుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 16.27 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 4 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 13.24 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ సాంగ్ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది. దీని మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఈ 2 గ్రూప్స్ మధ్యలో ఉన్న షార్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ 2 గ్రూప్స్ మధ్యలో ఉన్న ఈ షార్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఈ 2 గ్రూప్స్ మధ్యలో ఉన్న షార్ట్ ఫోటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ 2 గ్రూప్స్ మధ్యలో ఉన్న ఈ షార్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మీకు 13.24 సెకండ్ దగ్గర నుంచి లాంగ్ ఫోటోస్ ఉన్నాయి కదా 4, ఈ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ స్ట్రైప్స్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ కీ యానిమేషన్ డిసేబుల్ అయితే చేసుకోండి. డిసేబుల్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మిగతా 3 ఫోటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఈ లాస్ట్ 4 ఫోటోస్కి మీరు ఎఫెక్ట్ పేస్ట్ చేసేటప్పుడు స్ట్రైప్స్ని కీ యానిమేషన్ డిసేబుల్లో పెట్టుకోండి. మిగతా షార్ట్ ఫొటోస్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసేటప్పుడు ఆన్ చేసుకోండి. ఇలా మీరు అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి చూస్తున్న వాళ్ళందరూ. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.